హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వామి శరణమయ్యప్ప. మనం ఇప్పుడు ప్రజెంట్ సూలూరుపేటలో ఏదైతే చెంగాలమ్మ గుడి ఉందో దాని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకోబోతున్నాం. అలాగే సూలూరుపేటకి ఎలా వెళ్ళాలి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, దేంట్లో వెళ్ళాలి అని ప్రత్యేకంగా ఈ వీడియోలో అయితే నేను క్లియర్ కట్గా అయితే చెప్పబోతున్నాను. అలాగే దర్శన టైమింగ్స్, అలాగే ఏదైతే ఆ చెట్లుగా మారిపోయిన తలుపులు, ఆ వాటి చరిత్ర కూడా నేను చెప్పబోతున్నాను. అలాగే ఆలయ చరిత్ర, అలాగే అక్కడికి ఎలా చేరుకోవాలనేది కూడా మళ్ళీ చెప్తాను. ఈ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీలో సూర్యుపేట చెంగాలమ్మ టెంపుల్ ఎంతమందికి తెలుసు? ఈ టెంపుల్ చాలా తక్కువ మందికే తెలుసు. అంతరిక్ష కేంద్రంలో మొదట ప్రయోగించే రాకెట్ నమూనా ఇక్కడ చెంగాలమ్మ గుడి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాతే, ఇక్కడ పూజలు జరిగిన తర్వాతే అక్కడ రాకెట్ వదులుతారని, అంతరిక్షంలోకి వెళ్తుందని ఎంతమందికి తెలుసు? అలాగే మరి ఈ ఆలయంలో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటి? కాలంగి నదిలో 500 సంవత్సరాలు భూగర్భంలో ఉన్న అమ్మవారి విగ్రహం ఎలా పైకి వచ్చింది? ఆమె పైకి రావడానికి గల కారణాలు ఏమిటి? చాలా చరిత్ర గల ఈ సూలూరుపేట చెంగాలమ్మ గురించి అయితే నేను మీకు వివరంగా చెప్పడానికైతే ఈ వీడియోలో ట్రై చేస్తాను. ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే, మీరు తెచ్చిన నిమ్మకాయ పూజారి దగ్గర ఇచ్చి అమ్మవారి చేతిలో పెడితే అమ్మవారే మీ కోరిక నెరవేరుతుందా లేదా అని స్వయంగా ఈ గుడిలో అయితే చెప్తుంది అమ్మవారు. ఇది ఎలా జరుగుతుంది, ఎంత సాధ్యం, ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో అయితే నేను క్లుప్తంగా చెప్పబోతున్నాను. దీనితో పాటుగా ఏదైతే అమ్మవారి గుడికి తెచ్చినటువంటి ఏదైతే తలుపులు ఉన్నాయో అవి అమ్మవారి ప్రమేయం లేకుండా తేవడం వల్ల అవి చెట్టుగా మారిన పరిస్థితి ఉంది. అది ఎందుకు చెట్టుగా మారిపోయి ఆ తలుపులు అనేది కూడా చెప్దాం. ఇప్పటికీ కూడా ఈ గుడికి తలుపులు ఉండవు. ఆ చరిత్ర కూడా నేను మీకు పూర్తిగా అయితే చెప్తాను ఈ వీడియోలో. అసలు ఈ అమ్మవారి గుడికి ఎలా రావాలి, అమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలి, దర్శనం టైమింగ్స్ ఎలా, అలాగే ఇక్కడికి చేరుకోవడానికి బస్ లేదా ట్రైన్ లేదా ఫ్లైట్ ఇలాంటివి మార్గ సదుపాయాలు కూడా నేనైతే ఈ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను. ఎక్కడి నుంచి రావాలి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎలా రావాలి అనేది కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా ఇన్ డీటెయిల్గా చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, నేనైతే ముందుగా సూలూరుపేట చేరుకోవడానికి నాయుడుపేట బస్ స్టాండ్లో అయితే వచ్చేసాను దగ్గరికి. ఇప్పుడు మన నాయుడుపేట బస్ స్టాండ్ నుంచి 45 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకు బస్సు ఉంటుంది. లేదు మనకు ట్రైన్ వెళ్ళాలంటే మనకు ఎర్లీ మార్నింగ్ 3:30కి సర్కార్ ఎక్స్ప్రెస్, అలాగే 4:25కి అండమాన్ ఎక్స్ప్రెస్, అలాగే 10 AM పినాకిని ఎక్స్ప్రెస్, అలాగే 11:30కి మెము కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు వీటిలో ఏది మీకు అనుకూలంగా ఉంటే దాంట్లో వెళ్ళొచ్చు. సో లేదు మనకు ఈ బస్సులు లేట్ అవుతుంటే మనం బస్ స్టాండ్ దగ్గరలోనే చూసుకున్నట్టయితే మనకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఉంది, భారతీయ బస్ అని. ఆ బస్సులోనే అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ వెళ్తున్నాను. చూడండి ఆ బస్సు ఎలా ఉందో. ఇప్పుడు మీరు ఈ బస్సు చూస్తున్నారు, చాలా సీట్స్ కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. ఒక టీవీ ఉంటుంది. అలాగే జర్నీ టైం కూడా ఒక 25 మినిట్స్ పడుతుంది. 27 కిలోమీటర్స్ కాబట్టి నేషనల్ హైవే కాబట్టి మనకు పెద్ద లేట్ ఉండదు. అలాగే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వచ్చేసాం సూలూరుపేటకి. ఇది సూలూరుపేట బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి, డైరెక్ట్ టెంపుల్ దగ్గర దింపేస్తారు. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలా అయితే మనం టెంపుల్ దగ్గరికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో నడిచి వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్ భారతీయ బస్సు ఎట్లా ఉందో అట్లా స్ట్రైట్గా చెన్నై వైపు వెళ్ళిపోతే టెంపుల్ వస్తుంది. సో లెట్ సార్. అలాగే ఇప్పుడు సూలూరుపేట అనే పేరు ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఇక్కడ సుడులు ఎక్కువగా ఉండేటివంట. అందువల్ల ఆ కాలక్రమేణ సుడులూరు అనేది కాలక్రమేణాగా సూలూరుపేటగా మారింది. సో కారణం ఏమిటో తెలియదు, కానీ 500 ఏళ్ల క్రితం నాటికి కూడా సూలూరుపేట చెంగాలమ్మ గుడిని ఆనుకొని ఉన్న కాలంగి నదిలో అడుగు భాగంలో ఉండిపోయింది. అలా ఆ తల్లికి పూజలు పునస్కారాలు లేకుండా ఎన్నేళ్ళో అక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. 500 ఏళ్ల క్రితం ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. సూలూరుపేటలో అప్పట్లో పశువులు కాసేవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. కొంతమంది పిల్లలు రోజులాగే పచ్చిక మైదానాల్లో పశువులు కాస్తూ వాటి దాహం తీర్చడానికి కాలంగి నది దగ్గరకు తీసుకెళ్లారు. ఆనాటి సమయంలో ఆవులు తమ దాహాన్ని తీర్చుకుంటూ ఉండగా పిల్లలు నదిలో ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ ఉండేవారు. ఉన్న పొలంగా ఒక పెద్ద సుడిగుండం గిరగిరా అని తిరుగుతూ, అలా ఉద్రిక్తంగా మారిన ఆ సుడిగుండం నదిపై తేలుతున్న కర్రలను అలాగే తుంగలను వాటన్నిటినీ తమలో కలుపుకుంటూ ఏకం చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. నదిలో ఆటలాడుకుంటున్న పిల్లలు దీన్ని గమనించి ఒడ్డుకైతే ఎలాగలా
తప్పించుకొని పారిపోవడం అయితే జరిగింది. కానీ ఒక పిల్లోడు మాత్రం ఆ సుడిగుండ వేగంలో కలిసిపోయాడు. నీటి మట్టంలో కన్నా దారుణమైన పరిస్థితుల్లో చేరుకున్నాడు. చేతులు కాళ్ళు బిగించలేని పరిస్థితి, కదిలించలేని పరిస్థితిలో అతనైతే ఉన్నాడు. అక్కడ అద్భుతమైన సంఘటన జరిగింది. నీటి అడుగు భాగాన ఉన్న అమ్మవారి విగ్రహం అతని చేతికి ఒక రాయిలాగా తగిలింది. ఆ రాయి ఒక్కసారిగా ఆ పిల్లాడికి ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ ఏమి జరుగుతుంది, నన్ను ఎవరో పట్టుకున్నట్టు ఉంది. అలాగే ఆ స్పర్శ చేతి స్పర్శ కన్నా అమ్మ స్పర్శ కన్నా ఎక్కువగా ఉంది. అలా ఆ రాయి తగిలిన కొద్దిసేపటికే ఆ సుడిగుండం ఆ పిల్లవాడిని విసిరి ఒడ్డున వేసింది. అలా అలా ఒడ్డుకి చేరుకున్న ఆ బాలుడికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. నన్ను ఎవరో బయట వేశారు అని వాళ్ళ స్నేహితులకు చెప్పసాగాడు. ధైర్యం చేసిన వాళ్ళ స్నేహితులు నది లోపల ఎవరు ఉన్నారని ధైర్యం చేసి దిగడం అయితే జరిగింది. అక్కడ అద్భుతమైన 8 చేతులతో కలిగిన ఒక విగ్రహం గంభీరంగా భయంకరంగా కనబడింది. రాక్షసుడిని కాలితో తొక్కుపెట్టిన ఒక విగ్రహం వాళ్ళకి కనబడంతో అతి కష్టం మీద ఆ విగ్రహాన్ని ఆ ఒడ్డు మీదకైతే తేవడం జరిగింది. ఆ విగ్రహాన్ని చూసిన తన్మయత్వంతో వాళ్ళు చీకటి పడడంతో వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది. పొద్దున లేచి ఆ నోట ఈ నోట అది పాకి ఊరంతా కూడా అది పాకిపోయింది. ఇది తెలుసుకున్న గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆ రోజు ప్రశాంతతతో కూడిన నిద్రపోవడం జరిగింది ఒకే ఒక వ్యక్తి. అది ఆ ఊరు పెద్ద రెడ్డి. అతనికి అమ్మవారు స్వప్నంలో కనిపించి, నేను వచ్చేసా, ఇక్కడే ఉంటాను, నన్ను ఇక్కడ నుంచి కదిలే ప్రయత్నం చేయొద్దు అని చెప్పింది. అయినా వినకుండా దాని తర్వాత ఎవరో తెలియకుండా రెడ్డి ఆ విగ్రహాన్ని కదిలించాడు. ఒక్కసారిగా అతనికి షాక్ తగలడం అయితే జరిగింది. ఒక్కసారిగా నిన్న కలలో కనిపించింది ఈ దేవతామూర్తే కదా, నన్ను కదలొద్దు, నన్ను కదిలించద్దు ఇక్కడి నుంచి అని చెప్పింది అని ఒక్కసారిగా షాక్ తిన్న ఆ రెడ్డి కళ్ళల్లో తన్మయత్వంతో కూడిన ఒక భయం అనేది ఏర్పడింది. దాంతో అక్కడే చిన్న పాక వేసి ఆ నది ఆ రోజు నుంచి పూజలు అయితే మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ గుడికి తలుపుల కోసం ప్రత్యేకమైన తలుపులు చెక్కించి ఆ రోజు రాత్రి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ తలుపులు కూడా నాకు వద్దు, నా ప్రజలు, నా భక్తులు ఎక్కడి నుంచైనా ఈ రహదారి గుండా వెళ్తుంటారు, వాళ్ళకి ఎల్లవేళలా నా దీవెనలు కలగాలి, సమయం సందర్భం లేకుండా నా దగ్గరకు వచ్చిన నా భక్తులకు నా దీవెనలు ఎప్పుడూ ఉండాలి అనే ఒక సంకల్పంతో అయితే ఆ చెక్కించిన తలుపులు ఒక్కసారిగా రాగి చెట్టులోనే కలిసిపోవడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, స్టార్టింగ్ టెంపుల్ అయితే ఇక్కడ దిక్పాలకులు అంటే సైనికులు లాగా వీళ్ళైతే ఉంటారు, ఒకరు గన్ను ఒకరు కత్తి పట్టుకొని. ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అసలు ఈ గోపురం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఎక్కడెక్కడి నుంచో, తమిళనాడు నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, విదేశాల నుంచి కూడా ఇక్కడికైతే వస్తారంట జగన్నాథ వేలాదిగా. ఇక్కడ జాతరలప్పుడు కూడా ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి ఇక్కడ. సో ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాము. సో చూశారు కదా, ఇప్పుడు లోపల ఇది అక్కడ మీరు కనబడుతుంది కదా గోపురం, అదే మెయిన్ ఎంట్రన్స్. అక్కడ దీపాలు అవన్నీ వెలిగిస్తున్నారు కదా, అక్కడ ఫస్ట్ కర్పూరం వెలిగించుకొని దాని తర్వాత మనం లోపలికి చూశారు కదా, మనం అదే కర్పూరం అక్కడ వెలిగించి దాని తర్వాత పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉన్న క్యూ ద్వారా అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళాలి. లోపలికి అయితే కెమెరాస్ అలౌడ్ లేవు కాబట్టి మీకు అమ్మవారిని అయితే చూపించలేకపోతున్నాను. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చేద్దాం. చూశాను మీరు చూస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ చెట్టు ఎంత ప్రత్యేకమైందంటే, ఫస్ట్లో మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ తలుపులు ఒక చెట్టుగా మారిపోయాయి. ఇక్కడ ఆ నిదర్శనం పక్కన బోర్డు కూడా దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ దేవాలయం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఈ చెట్టులో చాలా రకాలైన దేవతామూర్తులు అయితే ఉంటారు. ఇక్కడ సహజంగా ఏర్పాటు చేసిన ఒక చెంగాలమ్మ విగ్రహాలు అయితే ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి కింద. ఇక్కడ చాలామంది వచ్చి ముడుపులు కట్టుకొని మొక్కుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళకి తీరని మొక్కు అయితే లేదు అనేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. సో చూశారు కదా ఎంత పురాతనమైన కాలం ఉందో అసలు ఈ చెట్టు. అసలు చూడండి, మీరు బాగా గమనించినట్టయితే ఒక్కొక్క ఆకారం అంటే ఈ చెట్టుకి ఎక్కడైతే ఉందో మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఒక్కొక్క దేవతా స్వరూపాలు అయితే ఇక్కడైతే మీరు ఖచ్చితంగా ఇక్కడ చూడొచ్చు బాగా గమనించినట్లయితే.
చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ దేవత ఇక్కడ ఏ విధంగా అయితే మనకు ఇక్కడ ఈ దేవత స్వరూపాలు అయితే కనబడుతున్నాయి చూడండి ఒకసారి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ చెట్టు కోసమే వస్తారు. ఇక్కడ తలుపులు చెట్టుగా మారిపోయిన ఒక వృక్షం అన్నమాట ఇది. ఎన్నో సంవత్సరాలు పేరుగాంచిన అమ్మ తలుపులు దాచిపెట్టినటువంటి ఒక వృక్షం అన్నమాట ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలామంది అయితే మొక్కుతున్నట్టయితే మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడికి వచ్చి నిమ్మకాయలు సోలానికి కూర్చోడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. సో ఇలా మనం చూసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ చాలా ఇంకా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలు గుడులు ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకా ఎన్నెన్నో ఉత్సవాలు జరుగుతాయి మనం ముందనుకున్నట్లుగా. ఆ ఉత్సవాలు కూడా నవరాత్రులు, దేవీ నవరాత్రులు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి అసలు. ఆ ఉత్సవాల్లో కూడా మీరు నెక్స్ట్ టైం పాల్గొనాలని నా మనస్ఫూర్తిగా చెంగాలమ్మ తరపున అయితే కోరుకుంటా ఉన్నాను. సో అలాగే ఈ టెంపుల్ దగ్గరకు వస్తే ఇక్కడ ప్రసాదం విషయంకి వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు వాటి ప్రైజెస్ చూస్తూ ఉన్నారు. పైన బోర్డులో ఉన్నది కదా, లడ్డు 2 వచ్చేసి 30 రూపాయలు అంట, పులిహోర అయితే ప్యాకెట్ 10 రూపాయలు. ఇలా ఉంటాయి ఇక్కడ ప్రసాదం రేట్లు, మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు. సో మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు అమ్మవారి ఆలయం లోపలే ఇలా అమ్మవారికి కట్టిన చీరలు అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట. ఒక్కొక్క చీర దాదాపు 200 నుంచి 500 లోపల, అలాగే 1000 రూపాయల్లో కూడా ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా దేవతామూర్తుల పటాలు అయితే ఇక్కడ ఉంటాయి. అంటే మన ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకునే పటాలు ఉంటాయి, అవి కూడా మీరు కావాలంటే తీసుకో. ఇక్కడ అమ్మవారి చేతిలో నిమ్మకాయ పెట్టి, అమ్మ నా కోరిక నెరవేరుతుందా లేదా, నాకు జాబ్ వస్తుందా లేదా, అలాంటి కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ధైర్యంగా వచ్చి చెప్తే అమ్మవారి దగ్గర ఇస్తే ఆ నిమ్మకాయ అమ్మ చేతిలో నుంచి అది ఎగిరిపడి మీ ముందు పడితే ఆ కోరిక నెరవేరినట్టు. అలాగే మాత్రం ఉంటే మాత్రం ఆ కోరిక నెరవేరదు అని ఇక్కడ స్థానిక ప్రజలు నమ్మకం. ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి. అలాగే ఈ టెంపుల్లో అమ్మవారి దగ్గర నిమ్మకాయ తీసి మాలలో ఉన్న ఒక నిమ్మకాయ తీసిస్తారు, 20 రూపాయలు. అలాగే ఇక్కడ తాయెత్తులు కూడా ఇస్తారు, అవి ఒక్కొక్క తాయెత్తు 40 రూపాయలు. అలాగే ఇక్కడ పిల్లలకు కూడా తాయెత్తులు అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటి రేటు 100 రూపాయల నుంచి 40 రూపాయలు అట్లా ఉంటాయి, చూసి తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ చెంగాలమ్మ టూర్ అయితే ఈ వీడియోలో మనం అయితే చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడండి.